యేసుప్రభు గారు లేచింది ఏంతో లేచారు చెప్పండి? అక్షయ శరీరం. అక్షయ శరీరం అంటే సమాధిలో లేదు కదా, బాడీ సమాధిలో లేదు. ఇందాక మనం చూసుకున్న తలుపులు వేసినట్టుగా ఉన్నాయి, లోపలికి వచ్చేసాడు. మరొకప్పుడు శరీరం, సిలువ మీద ఉన్న శరీరం తలుపు కొట్టాలి, టక్ టక్ టక్, మరి ఎవరన్నా లోపల దొరుకుతాయని లోపలికి వస్తానని. మరి ఇప్పుడున్న దేహం తలుపులు వేసినట్టుగా లోపలికి వచ్చేసారంటే ఆయన ఒక సూపర్ బాడీ. ఈ బాడీని ఎవరిచ్చారు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచ్చినవండి. భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదము. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనందరికీ బాడీలు ఎక్కడున్నాయన్నమాట? పరలోకంలో దేవుడు మీకు సూట్లు తయారు చేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు వారికి వచ్చిన దేహం ఏదైతే ఉందో అది తండ్రి ఇచ్చాడు. నాన్న ఎంత గొప్ప బాడీ ఏంటి నాన్న, పాతాళం నుంచి వచ్చిందంతే ఆత్మ, లోన చూస్తే బాడీ లేదు, 3 ఆకాశం నుంచి కదా వచ్చాడు యేసు ప్రభు. మరి ఇంత గొప్ప బాడీ ఇచ్చిన ఆ దేవునికి కృతజ్ఞత, దేవుని పట్ల, అందులో కొడుకుగా యేసు ప్రభుకి ఎంత వినయం, ఎంత విధేయత అంటే, అబ్బాబ్బా దేవుడు అంటే, తండ్రి అంటే ఆయనకున్నంత గౌరవం ఇంకా లోకంలో ఎవరు ఉండదని. ఆ తండ్రి మా నాయన, ఆయనే సమస్తం, ఆయన తప్ప వేరే ప్రపంచం యేసు ప్రభుకి లేదు. నేనేమి గొప్పవాడు కాదు, నా అంతా నేనేం చెప్పట్లేదు, నేనేం చెప్పినా నేనేం చేసినా అంతా నా తండ్రిదే, మా నాన్నగారిదే అని ప్రతిసారి తన తండ్రి గురించే మాట్లాడతాడు ఆయన. అంటే తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన, తండ్రిని ఎంత గౌరవిస్తున్నాడు ఆయన. అంత పరిశుద్ధుడు పరలోకమందున్న తన గొప్ప తండ్రి దగ్గరకు లేవగానే ముందు ఎవరు కనబడాలనుకుంటాడు? బయటకు వచ్చాడంతే, బాడీలో రాగానే ఇవి కాల్చుకొని కూర్చుంది బయట. ఎవరు? మగ్దలేని మరియ. చూడగానే